ధృతరాష్ట్రుడు సుహృద్భావనతోనే ఉన్నాడు, కృష్ణుడు వెళ్ళి మాట్లాడి వచ్చాడు కదా, సంతోషంగా ఉన్నాడు అనుకున్నారు. ఇదిగో ధర్మరాజు అన్నారు. నాయనా ధర్మరాజా అన్నాడు, చేతులు పట్టుకున్నాడు, కౌగిలించుకున్నాడు. ఇదిగో భీముడు అన్నాడు. అనేటప్పటికీ నాయనా భీమసేన, మాటలో కూడా ఎక్కడ తనబాటు ఉండదు. నాయనా భీమసేన అని చేతులతో దగ్గరకు తీసుకుంటున్నాడు. చూశాడు మహానుభావుడు కృష్ణుడు. చూసి భీముడను మాట విని అతి భీమమైన అలుకా అను వహ్ని అవ్వీరుడను వనంబు దరికొనంగనుంకింప అధర్మ విధికి ఆయితంబగు అయ్యాంబికేయు చూచి. కృష్ణ పరమాత్మ యొక్క పరిశీలనం అంటే అలా ఉంటుంది. మిగిలిన వాళ్ళు చూడ్డానికి, ఒక్క సమర్థుడైన వ్యక్తి పరిశీలించడానికి అంత తేడా ఉంటుంది. ఒక్కొక్కడి పేరు చెప్తున్నప్పుడు కృష్ణ పరమాత్మ పరీక్షగా చూస్తున్నాడు ధృతరాష్ట్రుడి ముఖం వంక. ఇదిగో భీముడు అన్నారు. అనగానే ఎంత క్రోధం కట్టలు తెంచుకుంది అంటే, భయంకరమైనటువంటి దావాగ్ని అరణ్యాన్ని చుట్టుముట్టేస్తోంది అనుకోండి. అప్పుడు అది ఎలా కాల్చేస్తుందో, అది దూకుతూ వెడుతుంది. ఇలా చెట్టు మీద కెడితే బూదే, ఇంకే ఉండదు. అలా ఆ క్రోధం శరీరం అంతటా పాకి ఉన్నాడు. అయితే చిత్రం ఏంటంటే, దీన్ని ధర్మరాజు పట్టుకోలేకపోయాడు. ఆయన చేతులలోకి వెడుతున్న భీముడు పట్టుకోలేకపోయాడు, అర్జునుడు పట్టుకోలేకపోయాడు, నకుల సహదేవులు పట్టుకోలేకపోయాడు. అంటే అసలు కపటంలో ఎంత పై స్థాయిలో ఉంటాడో చూడండి ధృతరాష్ట్రుడు. ఆ ధృతరాష్ట్రుడి యొక్క ముఖాన్ని చూశాడు కృష్ణ పరమాత్మ. చూసి మనసెరిగి హృషీకేశుడు తన మనమున ఈ దురాత్ము తలపొప్ప దిశీయనుచున్ పవనుచున దశ జనకుండగ పట్టి వీత సంభ్రమలీలన్. ఆయన ఆ ధృతరాష్ట్రుడి యొక్క కౌగిటిలోకి వెడుతున్నాడు. ఇక భీముణ్ణి కౌగిలించుకుంటాడు ధృతరాష్ట్రుడు. గబగబా ముందుకు అడుగులేసి భీముణ్ణి చేయి పట్టుకుని మిలిగ వెనక్కి లాగేసి అక్కడే ఒక ఇనప భీమ విగ్రహాన్ని సిద్ధంగా తయారు చేయించి పక్కన పెట్టించి ఉంచాడు. ఏదో ఎందుకు అక్కడ ఉందనుకున్నారు. ఆ విగ్రహాన్ని జరిపాడు. జరపగానే కళ్ళు ఒక్కటి లేవు కదా, కాబట్టి ఏం చేశాడంటే గట్టిగా ఇనప విగ్రహాన్ని కౌగిలించుకున్నాడు. ఆ కౌగిలించుకున్నప్పుడు కూడా ఎలా కౌగిలించుకున్నాడో తెలుసా? ఎంత కోపంతో కౌగిలించుకున్నాడంటే 10,000 ఏనుగుల బలం ధృతరాష్ట్రుడి. ఆయనకు వచ్చిన కోపానికిట ఆయన 2 ముక్కు రంధ్రాల్లోంచి, కళ్ళల్లోంచి, చెవుల్లోంచి నెత్తురు కారింది. అంటే నా కొడుకు దుశ్శాసనుడి యొక్క గుండెలు బద్దలగొట్టాడు, దుర్యోధనుడి యొక్క తొడలు విరిచాడు. కృష్ణుడు చెప్పినప్పుడు ఏమన్నాడు? నిజమే, వాళ్ళు ధర్మాత్ములు. కంటితో చూసి బాధపడ్డాడనడానికి కళ్ళే లేవుగా, ఇంకా శవాలు ఎక్కడ చూశాడు? ఇంకా చూడలేదుగా. అంటే ఎక్కడో మనసులోనే దాగి ఉన్నటువంటి ఆ క్రౌర్యం బయటికి వచ్చింది. ఆ విగ్రహాన్ని గట్టిగా కౌగిలించేసుకుని, ఎంత గట్టిగా కౌగిలించుకున్నాడంటే అది ముక్క ముక్కలై కింద పడిపోయింది. ఆ కింద పడిపోయినప్పుడు ఆ ముక్కలు గుచ్చుకుని ఆయన గుండెలు అంతట్లోంచి కూడా నెత్తురు కారుతుంటే విచిత్రం ఏంటంటే, ధృతరాష్ట్రుడు అలా నెత్తురు కారిపోయేటట్టుగా విగ్రహాన్ని కౌగిలించుకుని అది తునాతునకలై పడిపోతే కోపం ఉత్కటమై ఆ రూపము ఇరుగేల పట్టి క్రూరత ఘోరాటూపం బెసగ మెసగా ఆ భూపతి వెస కౌగిలించి పొలుపర విరిచెన్. ఆ విగ్రహాన్ని విరిచేసేసి నెత్తురు కారిపోతోంది కదా, లోపల గొప్ప ఆనందం. అంతలో మారింది లోపల భావన. ఎందుకు? అంత పిచ్చి కోపంలో అది విగ్రహం అనుకోలేదు, భీముడి ఒళ్ళు అలాగే ఉంటుంది అనుకున్నాడు. బాగా వ్యాయామం చేసి ఉంటాడు, మంచి బలమైన శరీరం కదూ, ఇనప ముక్కలా ఉండకపోతే అలా ఉంటుంది అనుకున్నాడు. అనుకుని ముక్క ముక్కలై కౌగిట్లోంచి జారిపోయింది కదూ, చంపేశాను అనుకున్నాడు. లోపల గొప్ప సంతోషం. అంటే ఎంత విరుద్ధ భావనలు ప్రకటిస్తాడో చూడండి. లోకంలో కొన్ని విషయాలు ఉంటాయి. కనీసం తప్పు చేయడానికి ఒక భయం ఉందనుకోండి, వాడు కొంతవరకు మంచివాడు. ఎందుకంటే తప్పు చేయడానికి ఒక భయం ఉంది వాడికి.
ఎవరన్నా చూస్తారేమో నేను తప్పు చేస్తుంటే అన్న భయం ఉందనుకోండి, వాడు ఇంకొంచెం మంచివాడు. ఎందుకంటే ఎవరైనా చూస్తే తను చేసిన తప్పు తెలుస్తుందేమో, అంటే నేను చేస్తున్నది తప్పని ఎవరైనా చూస్తే సిగ్గని వాడికి ఒక భావన ఉందంటే కొంత ఆర్ద్రత ఉంది మనసులో. ఎవరు చూస్తే మాత్రం నాకేంటి, నా ఇష్టం, ఎంతమంది చేయలే నేను చేస్తా అన్నాడు అనుకోండి, చాలా కష్టం. కానీ అంతకన్నా ప్రమాదం ఏమిటో తెలుసా, తప్పు చేస్తూ ఒప్పులా పైకి కనపడ్డా, అప్పుడు మరీ ప్రమాదం. వాడితో చాలా చాలా ఇబ్బంది. ధృతరాష్ట్రుడిలో విచిత్రం ఏమిటంటే ఏకకాలమునందు రెండు విరుద్ధ భావనలను జతలుగా 4 లోపల దాచుకున్నాడు. ఒకసారి భీముడు అనేటప్పటికీ లోపల ఎక్కడ లేని కోపం, పైకి అంత ప్రేమ నటించాడు. అయితే వెనక్కి పోడు భీముడు, అంత ప్రేమ నటించాడు. ఇవి ఒక్కనాటికి లోకంలో ఎవరు చెయ్యలేని విషయాలు. ఎందుకంటే ఇలా కౌగులించుకునేటప్పటికి నెత్తురే కారిపోయిందంటే కళ్ళల్లోంచి, ముక్కుల్లోంచి, చెవుల్లోంచి ఎంత కోపం అండి. ఇంత కోపం బయటపడకుండా అంత ప్రేమ నటించాడు. అసలు ఎవరికైనా సాధ్యమండి? అంతకన్నా గొప్ప నటుడు లోకంలో ఉంటాడా అనిపిస్తూ ఉంటుంది నాకు అసలు. 2, భీముణ్ణి చంపేశాను అనుకున్నప్పుడు అంత ఆనందం మనసులో, అంత బాధ ప్రకటించాడు. నాయనా భీమా ఏమైపోయావయ్యా, ప్రేమతో కౌగిలించుకుంటే అని విరిగి పడిపోయాడు అనుకున్నాడు, ముక్కలైపోయాడు ఎముకలన్నీ అనుకున్నాడు, సంధిబంధములు ఊడిపోయాయి అనుకున్నాడు. నాయనా భీమా ఏమైపోయావు ఏమైపోయావు అని తడువుకుని ఏడుస్తున్నాడు. అక్కడే నిలబడి చూస్తున్నాడు కృష్ణుడి తమాషా. ఇది ఏమైందంటే ఆఖరికి తాను తీసుకున్న గోతిలో తానే పడ్డాడంటారు. మనసులో ఉన్న కాపట్యం ఇంత భారతం అయిపోయిన తర్వాత కొడుకులందరూ చచ్చిపోయినా ఈ పాపపు బుద్ధి మాత్రం పోలేదు, బయటపడిపోలా. ఇంతమంది ముందు తెలిసిపోలా, దొరికిపోలా. కానీ తాను దొరికిపోయానన్న విషయం ఒక్కటే తనకి తెలియదు. ఎందుకు తెలియదంటే కళ్ళు లేవు కాబట్టి వాళ్ళందరూ కూడా తనని నమ్మారనుకుంటున్నాడు. కృష్ణుడు చక్కగా రక్తి కట్టించాడు. ధృతరాష్ట్రుడెవరు అన్నది లోపల ఒకటి పైనొకటి, అదే వాణ్ణి పాడు చేసేసింది జీవితంలో. అంటే మహాభారతంలో చివరలో కృష్ణ పరమాత్మ ఇవన్నీ బయటికి తీసుకొచ్చి మాట్లాడాడు అంటే అలా బ్రతకవద్దు, జీవితంలో అటువంటివి అలవాటు చేసుకోకు, అంత తీవ్రమైన భావనలు మనసులో ఉంచుకుని ఇంకొకలా ప్రవర్తించవద్దు. కోపం తప్పే, కానీ నీకు భిన్నాభిప్రాయం ఉన్నప్పుడు కనీసం నువ్వంత తృప్తిగా లేవన్న విషయం బయట పడిపోయేలా నువ్వు ప్రవర్తిస్తే దాని వలన నీ సాధుశీలత బయటకు వస్తుంది. ఆయనకి ఇష్టం లేదని తెలుస్తుంది. నీకు ఇష్టం ఉంటే ఇష్టం ఉన్నట్టుగా ప్రవర్తిస్తే అందులో స్వచ్ఛత ఉంది. ఇష్టం లేకుండా ఇష్టం ఉన్నట్టు, ఇష్టం ఉండి ఇష్టం లేనట్టు, లేదా కడుపులో ఇష్టం లేకుండా పైకి ఇష్టం ఉన్నట్టు ఎదురుగుండా అలా ప్రవర్తించడం, ఆ కాపట్యం ఎవరికీ తెలియదేమో, ఇక్కడున్న కృష్ణుడికి తెలుసు. ఆయన నిన్ను ధృతరాష్ట్రుడిగా చూసుకోకుండా జీవితంలో జాగ్రత్త పడు. అదొక్కటి వచ్చేస్తే కొంతలో కొంత పర్వాలేదు. ఏమన్నా ఆయన ఏమైనా అనుకున్నారా అన్నాడు అనుకోండి, ఆయన ఏమైనా అనుకుంటే మీరేం బెంగపెట్టుకోక్కర్లేదు, స్పష్టంగా తెలిసిపోతుంది ముఖంలో, ఆయన ప్రవర్తనలో తెలిసిపోతుంది. ఆయన దాచుకోలేడు. ఆయన దాచుకోలేడు ఆయన బలహీనత కాదు, ఆయన దాచుకోలేడు ఆయన బలం, ఆయన శీలానికి ఉన్న గొప్పతనం. ఆయనే కడుపులో దాచుకుని పైకి ప్రేమ ఉన్నట్టు నటిస్తే కుట్ర అవుతుంది. ఆయనకి ఇష్టం లేకపోతే ఇష్టం లేనట్టే ఉంటాడు. ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఎందుకు ఏడుస్తున్నావు? భీముడు చనిపోయాడని ఏడుస్తున్నావా? భీముడేం చచ్చిపోలేదు. అసలు నీకు ఒకటి చెప్పనా, నీ చేతిలో భీముడు పడలేదు. నీ చేతిలో భీముడు పడితే ఇలాంటి పనులు చేస్తావనే ఇనప విగ్రహాన్ని ముందే చేయించాను. అంటే ఎంత నమ్మకానికి వచ్చేశాడు కృష్ణుడు ధృతరాష్ట్రుడి శీలం గురించి. ఆయన లెక్కంత ఖచ్చితంగా అయిపోయిందంటే ఎన్ని నాటకాలు వేసినా, ఎన్ని నటనలు చేసినా బయట వాళ్ళు నమ్ముతారేమో కానీ పరమాత్మకి తెలియదండి.
ఇనప విగ్రహాన్ని చేసి ఆయన సిద్ధం పెట్టేశానురా నీ కోసం, భీముణ్ణి పంపకుండా ఇనప విగ్రహాన్ని పంపించాను, నువ్వు దాన్ని నలిపేశావు, ముక్కలైపోయిందంటే నిజానికి ఎవరి మనసు ముక్కలైపోయి వెంటనే అసలు నిజంగా నేల మీద పడిపోవాలి, అయినా నిలబడ్డాడంటే, అయినా మాట్లాడాడంటే ఏమనుకోవాలి ధృతరాష్ట్రుణ్ణి? కాబట్టి ఇప్పుడు భంజింపబడినది ఇనుప రూపు. నువ్వు విరగ్గొట్టింది భీముణ్ణి కాదు, ఆయన యొక్క ఇనప విగ్రహాన్ని విరగ్గొట్టావు. వినుము నీ కోపమెరిగియు, నీ కోపం ఏమిటో నాకు తెలుసు, నువ్వు పైకి ప్రేమ నటిస్తున్నావని నాకు తెలుసు. వెనుక కథని దిగిచి ఏను నీ ముందట దీని నిడివి. భీముణ్ణి వెనక్కి లాగేశాను, ఇనప విగ్రహాన్ని నీ ముందుకి తోసేశాను. ఒక విషయం చెప్పనా ధృతరాష్ట్ర, ఇంత కోపం కడుపులో పెట్టుకు తిరుగుతున్నావే, వినుమొకని నేల భవదనుజుని పుత్రులనెల్ల చంప చొప్పడినను నీ తనయులు మగుడగ ఒత్తురే, అనయము పాపంబు చేసి తరడిబోవన్. నేను ఒక్క ప్రశ్న అడుగుతాను, నీ కొడుకులు అధర్మం వలన చచ్చిపోయారు, మూర్ఖత్వం వల్ల చచ్చిపోయారు. ఇప్పుడు ఒకవేళ మళ్ళీ నీ కొడుకులు ఈ 5గురిని చంపేస్తే బతుకుతారని నీకు ఎవరైనా చెప్పారా? ఈ 5గురిని చంపేశామనుకో, నీ కొడుకులు బతికొస్తారా? రారు కదా. మరి ఇప్పుడు నీ కొడుకు ఎంత పాపం మూట కట్టుకుని వెళ్ళిపోయాడు అంటే, మూర్ఖత్వంతో ఎవరు చెప్పిన మాట వినకుండా కొన్ని లక్షల మంది మరణానికి వాడు కారకుడయ్యాడన్న పాపాన్ని మూట కట్టుకుని వంశక్షయం చేసి వాడు వెళ్ళిపోయాడు. నువ్వేం పాపం మూట కట్టుకుందాం అనుకుంటున్నావు? తమ్ముడి కొడుకులంటే నీ వంశానికి చెందిన వారేగా, నీ కొడుకులేగా, ఉన్న వాళ్ళని నువ్వు చంపేస్తావు. ఏం చేస్తావు తర్వాత? నీ కొడుకులు రారు, అంతవరకు నిజం. వీళ్ళ 5గురిని నువ్వు చంపేయగలవేమో, నీ కొడుకులు బతికొస్తారా? రారు. రాజ్యం ఏం చేస్తావు? నువ్వు ఏలుకుంటావా? అప్పుడు సింహాసనం మీద కూర్చుని వాళ్ళు లేరు వీళ్ళు లేరు, చూసిన వాళ్ళందరూ ఏమంటారు? నీకు కనపడదు. కానీ అందరినీ వీళ్ళ కొడుకు చంపాడు, 5గురిని వీడు చంపాడు అంటారు. నువ్వేం చేస్తావు? దేనికా పని? అసలు ఎందుకు చేద్దాం అనుకున్నావు అంటే ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి. రామాయణంలో స్వామి హనుమ ఒక మాట అంటారు, క్రుద్ధ పాపం నకుర్యాత్కః క్రుద్ధో హన్యాద్గురూనపి క్రుద్ధ పరుషయా వాచా నరం సాధు నధిక్షిపేత్ ధన్యాస్తే పురుషశ్రేష్టా ఏ బుద్ధ్యా కోపముద్దితం విరుంధంతి మహాత్మానో దీప్తమగ్నిమివాంభస అంటారు. లోకంలో కోపము మొట్టమొదట చిన్న నిప్పు రవ్వలా మొదలవుతుంది. దాన్ని ఊది 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 మంట చేశారనుకోండి, ఆ తర్వాత అది మీ చేతిలో కూడా ఉండదు, మీరు ఆర్పలేరు. క్రోధమునకు వశపడిపోయాడు అనుకోండి, క్రుద్ధ పాపం నకుర్యాత్కః, ఏ పాపం చెయ్యడు. క్రుద్ధో హన్యాద్గురూనపి, పెద్దవారిని కూడా చంపేస్తాడు. ఆ క్రోధము ఆవహించేస్తే నేను ఏం చేస్తున్నాను, ఇలాంటి పనులు చెయ్యొచ్చా, ఇదే పరిష్కారమా ఈ సమస్యకి అన్న ఆలోచన ఇక ఉండదు. అంత భయంకరమైనటువంటి ప్రవర్తనగా మార్పు తీసుకొచ్చేస్తుంది క్రోధం. అందుచేత క్రోధమునకు మనిషి వశపడకుండా అగ్నిలా అది పెరుగుతుంటే ఓర్పు అన్న నీరు పొయ్యాలి, ఓర్పు పట్టాలి. పట్టి నీరు పోస్తే దీప్తమగ్ని వివాంభస, నీటి చేత అగ్ని తగ్గిపోయినట్టు ఓర్పు చేత క్రోధము నశిస్తుంది. తప్ప క్రోధమును నశింపచేసుకోవడానికి ఒక క్రోధముతో కూడిన కార్యాచరణము ఎన్నడూ కూడా పరిష్కారము కాదు. ప్రేమ గొప్పది, కోపం ఇప్పుడు కూడా మనిషి సమస్యలకు పరిష్కారము కానే కాదు. కోపము స్థానములో మనిషికి ఏది రావాలి అంటే ప్రేమ రావాలి. ఆ ప్రేమ ఏర్పడిన నాడు అసలు సమాజమునందు సమస్త శాంతికి సుహృద్భావమునకు అది కారణమవుతుంది. కాబట్టి నువ్వు ఈ పని చేసి ఏం సాధిద్దాం అనుకున్నావు అంటే నీకు ఒక ప్రణాళిక ఏం లేదు, నీ కోపమునకు వశపడిపోయి చేశావు. కానీ ఇది భారతంలో ఇలా ఉండిపోతుంది. నేను నా ముందు ఒక్కడి ముందు చేయలేదు, అందరి ముందు చేసావు ధృతరాష్ట్ర. ఇది లోకంలో ఎప్పటికీ చెప్తారు. ఏం సంపాదించుకున్నావు దీనివల్ల? కాబట్టి దీని వలన నువ్వు శాశ్వతమైన అపకీర్తిని పొందావు. ఇటువంటి అపకీర్తినికి సాధనమైన క్రోధమునకు నువ్వు వశపడ్డం ఉందే, అది ప్రమాదహేతువు. కాబట్టి అనయము పాపంబు చేసి తారడి పోవన్,
కోపమునకు వశపడితే పాపము చేస్తావు, పాపమును చేస్తే లోకము చేత నిందింపబడతావు. లోకము ప్రేమతో గౌరవంతో నిన్ను స్మరించదు. ఎప్పుడైనా నీ పేరు వినబడితే ఆయన అండి అన్ననాడు నీ పేరు వినబడితే అబ్బా అని అప్రయత్నంగా 2 చేతులు కలిసిన నాడు కనీసం ఆయన అండి అని అవతల వారు సంతోషాన్ని ప్రకటించిన నాడు నీ జన్మధన్యం. 100కి 100 మంది ఎవరి విషయంలోనూ అలా అనకపోవచ్చు, కనీసం ఎక్కువ మంది అలా అనేటట్టుగా బ్రతకగలగాలి. అలా బ్రతకలేకపోతే కోపానికి వశపడ్డం, మనసులో కాపట్యం, పాపాచరణం, లోకమంతటి చేత నిందపడ్డం. భారతము అనేటప్పటికీ ఏమంటారు? పెనువేప విత్తెవరు అంటే ధృతరాష్ట్రుడు అంటారు. ఏ కీర్తి సంపాదించుకున్నావు అంటే ఇది చిట్ట చివరిలో ధృతరాష్ట్రుడికి సంబంధించి పెట్టినటువంటి అగ్ని పరీక్ష. అక్కడ మాట్లాడుతున్న మాటలు అంటే ఇలా ఎవ్వరూ ఉండవద్దు. కృష్ణ పరమాత్మ యొక్క పరివేదన. ఆయన సాక్షాత్తు లోకములకు తండ్రి. పితేవ పుత్రస్య సఖేవ సఖ్యు ప్రియ ప్రియాయార్హసి దేవసౌఢుం అంటాడు కదా కృష్ణుడితో అర్జునుడు భగవద్గీతలో. ఆయన ఒక స్నేహితుడి వంటివాడు. ప్రియ ప్రియాయార్హసి దేవసూఢుం, ప్రియుడి పట్ల ప్రియురాలు మన్నించినట్లు, స్నేహితుడిని స్నేహితుడు మన్నించినట్లు. సఖేవ సఖ్యు పితేవ పుత్రస్య, తండ్రి కొడుకుని మన్నించినట్టు మన్నించగలడు. కనీసం నేను అలా బ్రతకకుండా ఈశ్వరా నన్ను ఆదరించు అని ఆయన దగ్గర మనం త్రికరణ శుద్ధిగా చెప్తే ఆయన మన కాపట్యాన్ని పోగొట్టి ఆయన అనుగ్రహానికి మనని పాత్రులు చేసుకుంటాడు. కాబట్టి ఇది చెప్పి ఒక మాట అన్నాడు, జగతీశ. ఏమని సంబోధిస్తాడో చూడండి. జగతీశ అంటే జగత్తుకంతటికీ ఈశుడా, ఈ అఖండ భూమండలానికి మహారాజా. మహారాజా పోయిందిగా వైభవం, చచ్చిపోయాడుగా కొడుకు, ఇంకా కొద్ది రోజుల్లో ధర్మరాజు గారికి పట్టాభిషేకం. కానీ ఇంకా పట్టాభిషేకం అవల, కాబట్టి ఇప్పటికీ ప్రభువే. ఎన్నాళ్ళు ఉంటుంది ఈ ప్రభుత్వం? కొద్ది రోజుల్లో మారబోతోంది. ఎందుకు మారబోతోంది? నీ అధర్మం, నీ కాపట్యం. ధర్మరాజు గారికి పట్టాభిషేకం కాబోతోంది. హెచ్చరికేనా లోపల, పైకి సంబోధన. అందుకే జగతీశ వేదముల్ చదివిదివి, శాస్త్రముల్ వింటివి, వర్తిల్లితి వృద్ధగోష్ఠి, అఖిల పురాణ పర్యాలోచనము చేసి ఎల్ల ధర్మంబులు ఎరుగుదు, ఇట్లు నీ తప్పు తలపక ఎవ్వగ పొందెదు. కనలెదవు నేను శంతనసుతుండు గురుడును విదురుండు, కూర్కొని చెవుల బోయమే సవిశేష కార్యవచనములు, సంజయుడు పిక్కు వరుసలు భయ బొల విధంబులు తెలియంగా పలుకడెట్లు, నీకు ఆ బుద్ధులన్నీయు నెమ్మనమున జేర్పబోలక ఇంకేమి చేయవచ్చు. కడిగేశాడు పట్టుకొని. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.